బీసీలకి మేలు చేసిందంటే టీడీపీ పార్టీ అంటారు. మీరు ఒక బీసీ నాయకుడు, బీసీలకి మేలు చేసిందంటే ఏ పార్టీ చేసింది? బీసీకి మేలు చేసిందా? బీసీకి రక్షణ చట్టం ఇచ్చారా? మరి బీసీ మేలు చేసిందంటే బీసీ జోగి రమేష్ ఏం తప్పు చేయను? బీసీకి పార్టీ అధ్యక్షుడే ఇచ్చారు కదా, ఎవరికి? పల్లా శ్రీనివాసరావు, టీడీపీ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. పల్లా శ్రీనివాస్ యాదవ్ మా రాష్ట్ర అధ్యక్షుడే, మా సామాజిక వర్గం చెందిన వ్యక్తి, యాదవ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తే, కాదనట్లేదు సార్. అదేవిధంగా సామాజిక వ్యక్తి అయినా సరే టీడీపీ మా వైసీపీ అయినా కానీ బీసీలకి నేను రక్షణ చట్టం ఇస్తారు అని బీసీ మంత్రులు ఉన్నారు, మా అధ్యక్షుడు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు అడగట్లేదు సార్? మీరు అప్పుడు బీసీని రక్షణ చట్టం ఇస్తా అన్నారు, బీసీని రక్షణ చట్టం ఇవ్వాలి మాకు, మా బీసీ నాయకులు అడుగుతున్నారు, బీసీ ప్రజలు అడుగుతున్నారని ఎందుకు అడగట్లా? రక్షణ చట్టం ఏంటి? రక్షణ చట్టం బీసీని రక్షణ అంటే బీసీలకు రక్షణ సార్, ఏమి చేయకుండా ఎవరో ఏమనుకుంటా రక్షణ చట్టం ఇస్తానని హామీ ఇచ్చారు. అంటే ఓన్లీ బీసీలకు చట్టం ఇస్తా అన్నారా? బీసీలకి అన్యాయం జరిగితే రక్షణ చట్టం అనేది ఇస్తా అన్నారు. మీరు వెరిఫై చేయండి ఇస్తా అన్నారా లేదా. మరి వీళ్ళు నోరు మెదపట్లేదు సార్. కొన్ని ప్రశ్న అసలు ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లే. వాళ్ళే అడగచ్చు కదా. బీసీ మంత్రులు ఉన్నారు, రాజేష్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, అలా రాజేష్ యాదవ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. అడగ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు కదా, కూర్చొని కేబినెట్ మీటింగ్ లో సార్ మాకు బీసీలకి రక్షణ చట్టం ఇస్తాను అన్నారు, మాకు ఇవ్వండి, మేము బీసీలకి చెప్పుకుంటాం ఘనంగా అని అన్నారు. రెవెన్యూ మినిస్టర్ బీసీ, రెవెన్యూ సవితమ్మ గారు, సబిత గారు ఉన్నారు, కొల్లు రవీంద్ర బీసీ, పాత్రుడు బీసీ, సత్యకుమార్ గారు బీసీ ఉన్నారు కదా, బీసీ మంత్రులు ఉన్నారు కేబినెట్ లో. అడగొచ్చు కదా. సారథి గారు యాదవ్, పార్థసారథి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. మరి సార్ మాకు బీసీలకి రక్షణ చట్టం ఇస్తా అన్నారు కదా, ఇవ్వండి సార్ అని కేబినెట్ ఆమోదించవచ్చు కదా. ఎందుకు ఆమోదించట్లేదు చెప్పండి, మీరే చెప్పండి. ఇవన్నిటి మీద గాలి కుదిరేశారు, అన్ని నిర్వహణ చేస్తా ఉన్నారు. ఈ విధంగా పోతే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం చేసాయి అక్రమాలు, దందాలు. కానీ మనం ఈ సమంజసం కాదు సార్. ఎందుకంటే ఇచ్చిన హామీలను నెరవేర్చమని ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ నాయకులు కానీ అందరూ ప్రశ్నిస్తారు. అది సమంజసం. ఎలా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో? గతానికి ఇప్పుడు పోలిస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు వచ్చింది. రాష్ట్రం అభివృద్ధిలో పరుగెడుతుంది తెలుస్తుంది అంటారు లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం. నిజంగా ఏమన్నా మార్పులు కనబడుతున్నాయి మీకు? ఎక్కడ పరిగెత్తుతుంది చూపించండి మీరు. అభివృద్ధిలో అభివృద్ధిలోనే ఎక్కడ కనబడుతుంది చూపించండి. అమరావతిలో నిర్మాణాలు మొదలైనవి అంటున్నారు. తర్వాత పెద్ద వర్షం పడితే రాష్ట్రానికి ప్రాజెక్టులు వస్తున్నాయి అంటున్నారు. ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. అమరావతిలో వర్షం పడితే ఏ విధంగా ఉందో రాజధాని అని చెప్పారు కదా, ఏ విధంగా ఉందో క్లియర్ కట్ గా చూపించారు. చాలా మంది కొన్ని వీడియోస్ ద్వారా చూపించారు. వర్షం పడితే సరైన వాటర్ అక్కడే స్టాక్ అయ్యి సాయిల్ అక్కడే ఉంటుంది. అక్కడ రాజధానియా? అది రాజధానియా సార్? మీరు చెప్పండి. మరి ఆ రోజున వైసీపీ కూడా ఒప్పుకుంది కదా. ఏమైనా ఒప్పుకుంది? అమరావతి రాజధానికి మేము కూడా పార్టీ కూడా కర్నూలు ఈ 3 ఒప్పుకుంది. 3 మా అధినాయకులు ఒకటే ఆలోచిస్తారు సార్. ఏమనిస్తారు? ఒక్క ప్రాంతానికే కాకుండా అన్ని ప్రాంతాలు బాగుండాలి సర్క్యులేషన్. ఇక్కడ అమరావతి చేస్తే ఈ చుట్టుపక్కల నందిగామ, లేకపోతే జగ్గీపేట, లేకపోతే మైలవరం, ఇటు పెదకొరతో పాటు ఇవన్నీ ఉన్నాయి కదా సర్కిల్లో. ఇది డెవలప్మెంట్ అవుతుంది. వైజాగ్ వెళ్తే అక్కడ ఆ సర్కిల్లో డెవలప్మెంట్ అవుతుంది. కర్నూలు వెళ్తే అక్కడ డెవలప్మెంట్ అని అప్పుడు అంత రాష్ట్రం అంతా ఇంప్రూవ్మెంట్ అయితేనే ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక రాజధానికే దిక్కలేదు, 3 రాజధానులు నిర్మిస్తారు అనేది టీడీపీ పార్టీ ప్రధానమైన ఆరోపణ. మొన్న వైజాగ్ అనలేదా డెవలప్మెంట్ చేస్తామని అన్నారు కదా సార్ వాళ్ళు. మా అధినేత ఏమన్నాడంటే డైరెక్ట్గా చెప్పేశారు. వీళ్ళేమో ఒక అమరావతి చేస్తాము, వైజాగ్ డెవలప్మెంట్ చేస్తాం అనే రీతిలో చెప్తున్నారు. ఇదే ఏం లేదు సార్. మా అధినేత చెప్పింది ఏమి లేదు, వీళ్ళు చెప్పింది ఏమి లేదు. ఇప్పుడు అమరావతి అక్కడ చేస్తే మరి వైజాగ్ ఏమైపోవాలి? వైజాగ్ పెద్దది కదా, డెవలప్మెంట్ అవ్వాలి కదా. వాళ్ళు డెవలప్మెంట్ అంటున్నారు కదా, మొన్న అన్నారు నేను డెవలప్మెంట్ అంటున్నారు కదా. అది సార్. ఏంటి పార్టీ పరిస్థితి అండి? వైసీపీ పార్టీ మంచి జోష్గా ఉంది. ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ ఎవరు భయపడే పరిస్థితి లేదు. కేసులకి, అక్రమ అరెస్టులకి ఎవరు భయపడరు. జైలుకి వెళ్ళటానికైనా సిద్ధంగా ఉన్నారు. పోరాట ధీరులుగా ఉన్నారు. ప్రశ్నించే గొంతుగా ఉన్నారు. ఎవరికి ఆలోచన అవసరం లేదు సార్. ఎందుకంటే వైసీపీ మళ్ళీ జోష్గా ఉంది. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా అన్ని మాకు సమగ్రంగా తీర్చిదిస్తున్నారు. ఏ నియోజకవర్గం అనేది ఆ నియోజకవర్గానికి 29లో గవర్నమెంట్ మాది వస్తాం మీరు చెప్తున్నారు, కానీ 15 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి పదే పవన్ కళ్యాణ్ గారు చూడండి సార్. మీరే చూడండి, 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడానికి మళ్ళీ మీరు కూడా అక్కడికి వస్తారు యాజ్ ఎ జర్నలిస్ట్ గా. అప్పుడే మీరు మళ్ళీ ఇంటర్వ్యూ చేసి ఏంటి అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారండి? ఏంది ఏముంది ప్రజల్లో మీకు పార్టీకి ఉన్న బలం ఏంటి? ప్రజల హృదయాల్లోంచిన హృదయం సార్ అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఫీజు రింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ కార్డు గుర్తు తెచ్చుకుంటే ఎవరు వస్తారు? రాజశేఖర రెడ్డి గారు వస్తారు. దానికి
కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు వేసింది ఎంత 10 అడుగులు ముందేశారు. 1 లక్ష నుంచి 25 లక్షలు పెట్టారు ఆరోగ్యశ్రీ కార్డుని. ఈరోజు 104, 108 ఎక్కడ కనబడుతుందా మీకు? చూస్తా ఉన్నాను సార్ ఒకసారి వెళ్ళేటప్పుడు. కనపడుతుందా? కనపట్లా. ఎవరికి ఇచ్చారు అది? 2000 కోట్లతో ఎవరికి ఇచ్చారు సార్? ఎవరో టీడీపీ అధినేత నాయకుడికి ఇచ్చారంట. మొన్న చూశాను సార్ పేపర్లో. ఈ విధంగా చేస్తే ఏంటి సార్? మీరు ఆలోచన చేయండి సార్. అంటే మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నారు, ఈ రాజకీయాలు రావడం వల్ల మీకు డిస్టర్బ్ అవ్వట్లేదా? నేను చదువుకుంటా ఉంటాను సార్. ఫార్మడీగా చదువుకుంటాను డాక్టర్గా. ఇవన్నీ నా కెరియర్ నేను చూసుకుంటాను. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కోసం నాకు వైసీపీ పార్టీ అంటే పిచ్చి. మా నాన్నగారు కూడా ప్రెసిడెంట్ చేశాడు కేడీసీసీ, అదేవిధంగా నందిగం మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా చేశాడు. మా నాన్నగారు కూడా రాజకీయ నాయకుడే, బీసీసీలో ఉన్నారు, ప్రధాన కార్యదర్శి జిల్లా. అయినా కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం సార్. మేము ఇప్పుడు కట్టెకాలే వరకు ఆయన వెంట నడుస్తాం సార్. నేను వరకు ఎదుటి వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడను సార్. ఏదైనా ఉంటే సబ్జెక్ట్గానే మాట్లాడతాను, అంతే తప్పితే నేను వ్యక్తిగతంగా మాట్లాడటాను కూడా అనర్హం సార్. నేను మాట్లాడను. టీడీపీ పార్టీ వాళ్ళైనా సరే, సిపిఐ కానీ సిపిఎం కానీ ఏ పార్టీ అయినా సరే నేను ఉంటే సబ్జెక్ట్గా మాట్లాడతాను, లేకపోతే పక్కన నా రూల్ అది. జగన్మోహన్ రెడ్డి గారికి కట్టెకాలే వరకు నాది వైసీపీ పార్టీ, అక్కడే ఉంటాము, ఆయనతోనే ట్రావెల్ చేస్తాం. వైసీపీ పార్టీ ఎంత సార్ మునిగిపోయే నావే ఇంకా అయిపోయింది, ప్రజలు మర్చిపోయే పరిస్థితి. ఆ 11 కాస్త 11లో ఒకటి తీస్తే సింగిల్ మిగిలింది అనేది టీడీపీ చెప్పొద్దు. నిజంగా పరిస్థితి ఉందా? రాహుల్ గాంధీ డిజిటల్లో కొన్ని రిలీజ్ చేస్తా ఉన్నారు. ఈ మధ్య రిలీజ్ చేస్తూనే ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఓట్ చోరీ అని అన్ని ఈవీఎం ద్వారానే నడిపించినట్టు చూస్తున్నారు. మా అధినేత, మా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి నడుస్తుంటే ఏ విధంగా ప్రజలు వస్తున్నారో చూస్తూనే ఉన్నారు. అదే విధంగా అయినా వాళ్ళు ఎంత ఈవీఎం ట్యాంపరింగ్ చేసినా సాలిడ్ కాన్స్టెంట్ గా 40% ఓటింగ్ ఉంది. మాకు కావాల్సింది ఎంత? 10 సార్ మాకు కావాల్సింది. వాళ్ళు సార్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొత్తు లేకుండా 3 సార్లు సార్ ఒంటరిగా పోరాటం చేసి, ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా ఒంటరిగా పోరాటం చేసిందా? పోటీ చేసిందా? చేయలేదు సార్. కూటమి ప్రభుత్వంలో అంతా కలుపుకొని పోటీ చేశారు. సింగిలే సార్. ఇప్పుడు పులే అంటే సింగిల్ గా వస్తామన్నారు. 175 పోటీ చేశారు, 175 170 ఎక్కడ సార్? ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారా? ఈవీఎంలు తిరస్కరించినాయి సార్ మమ్మల్ని. ప్రజలు ఏం తిరస్కరించలా, ఈవీఎంలు తిరస్కరించినాయి. ఆధారాలు ఉన్నాయా? పైన మా దేవుడు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో, పైన దేవుడికి తెలియాలి అని చెప్పాడు కదా. మాది కూడా అదే నినాదం, పైన దేవుడికి తెలియాలి. మళ్ళీ పోరాటం చేస్తాం, మళ్ళీ గెలుపు కోసం, అధినేత కోసం పోరాడతాం, గెలిపించుకుంటాం. ఎలాగో కనపడుతుంది కదా 40%, ఇంకో 10% పోరాడతాం. ఈసారి అలాగే ఉండదు కదా. అది సార్ మన ప్రజలు గతంలో మీకు 100 చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలం తర్వాత ప్రజలు విసుకునే రోజులకు తీసుకొచ్చారు సార్ ప్రభుత్వం. అంటే మరి 16 నెలల్లోనే ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గవర్నమెంట్ చెప్తుంది సార్. ఇప్పుడు నేను కాదంటారా? నేను మీ ఇంటర్వ్యూలో ఎన్నో చెప్తాను సార్, నమ్ముతారా? మీరు చెప్పండి. వాస్తవాలు నమ్ముతారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే వాస్తవాలే నమ్ముతారు, కానీ అన్నెసెసరీ నమ్మరు కదా. అది సార్ వాళ్ళు అంతే. ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు లేరు సార్. ప్రతి ఇంటికి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ ఉన్నాడు, అందరూ చదువుకుంటున్నారు, ఎవ్వరూ తెలియని వాళ్ళు లేరు సార్ ఈ రోజుల్లో. అది నా నినాదం సార్. ఈ 16 నెలలు ఎలా ఉన్నారు ప్రజలు? సంతృప్తిగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు? లేదు సార్, అసంతృప్తిగానే ఉన్నారు సార్ ప్రభుత్వం మీద. దేనివల్ల అంటారు? దీనివల్ల ఒక పక్క రైతులకి నష్టం జరుగుతుంది, ఒక పక్క జాబ్లెస్ పీపుల్స్కి జాబ్స్ లేవు. అదేవిధంగా తల్లికి వందనం ఎప్పుడో ఒకసారి వేశారు, అది తృప్తి లేదు. కొన్ని ఆంక్షలు పెట్టారు. పిల్లలకి 5th దాకా ఉండాలి, 200 దాటిన తర్వాత 10th అవతలకి వెళ్ళాలంటారు. ఇప్పుడు పేద విద్య చదువుకునే వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సార్? స్కూల్స్కి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు కింద స్కూల్స్ రూపురేఖలు మార్చారు సార్ ఈరోజు రాష్ట్రంలో. అదేవిధంగా సిబిఎస్ సిలబస్ తీసుకొచ్చి, ఐబీ సిలబస్ అని ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి, తర్వాత బుక్స్ కిట్ ఇచ్చి, డిక్షనరీ ఇచ్చి, పూర్తిగా ఈరోజు ఆ స్టూడెంట్స్ చూస్తుంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్, లాట్ ఆఫ్ మెంబర్స్. ఎందుకంటే క్లియర్గా దగ్గర నుండి చూస్తున్నాం సార్ మేము. అంటే గతం కన్నా ఇప్పుడు విద్యా వ్యవస్థ చాలా మార్పులు తీసుకొచ్చారని చెప్పి లోకేష్ గారు చెప్తారు. సరే, 14 అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని చెప్తారు. తల్లికి వందనం చేశారు సార్. ఎవరికి వేశారో తెలియదు. అంటే కొన్ని మందికి వేసారంటున్నారు, కొన్ని మందికి వేయలేదని. సరైన డేటా రిలీజ్ చేశారా సార్? మేము ఇన్ని మందికి వేసాము కాన్స్టెంట్గా, ఇన్ని మందికి పడలేదు, ఇన్ని మందికి ఎలిజిబిలిటీ ఉందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చేశారు సార్. మా అధినేత ఏం చేశాడు?
వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ పడిన వాళ్ళకి క్లియర్గా డేటా చూపించి పడని వాళ్ళకి మళ్ళీ సచివాలయంలో అప్లై చేసుకొని మళ్ళీ రిపీట్గా వేసేవారు సార్ సెకండ్. ఇప్పుడు అక్కడ డేటా కనపడుతుందా, వేసినట్టు క్లియర్గా కనపడుతుందా? కొన్ని మందికి మాకు వచ్చినాయంటే మాకు వచ్చినాయి, మాకు రాలేదంటే మాకు రాలేదు, ఈ విధంగా ఉంది సార్. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక వ్యక్తికి వేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంటిలో ఎంత మంది ఉంటే అంతమందికి వేసామని చెప్తున్నారు. ఒక ఇంట్లోనే 10 మంది ఉన్నారు, 10 మందికి వేసామని చెప్పి కూడా అదే ఆ సార్. మధ్య మీడియాలో కూడా వచ్చింది. అందుకోసం ఆ డేటా రిలీజ్ చేయలేదు. డేటా రిలీజ్ చేయాలి. ఇప్పుడు ముగ్గురు ఉంటారు సార్ పిల్లలు, ఒకే ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు, ముగ్గురికి వేయలేదు కదా. ముగ్గురు అంటే ఎంత? 15 45,000 వేస్తారా సార్? అలాగా ఎన్ని ఫ్యామిలీలు ఉన్నారు సార్ ఈ రాష్ట్రం? మంత్రి పడినాయి అంటారా? మీ ఆలోచన ప్రకారం చెప్పండి సార్. నాకైతే పడలేదని అనిపిస్తుంది. ఏదో అడపాదడపాకులు పడి ఉంటాయి నాకు తెలిసి.